ఏంటమ్మా ప్రేమ? ఏంటమ్మా, దేని గురించి ఆలోచిస్తున్నావు? స్నేహ గురించమ్మమ్మా. దాని గురించి ఆలోచించేదేముందమ్మా? ఆ పిచ్చిదాన్ని తెచ్చి మన నెత్తిన పడేశారు. బిడ్డను తీసుకుపోయి ఎంత గోల చేసిందో చూడు. అసలు స్నేహకి పిచ్చుందంటావా అమ్మమ్మా? నిజమేనమ్మాయి. ఈ మాట అంటే నా మీదెక్కడ పడతారోనని నోరు మూసుకుని ఊరుకున్నాను గానే అప్పుడప్పుడు దాని చేష్టలు చూస్తే నాకు అదే డౌట్ వచ్చింది. ఇందాక బంగారాన్ని తీసుకుని క్యాబ్లో వచ్చామన్నారు కదా, పిచ్చిది క్యాబ్ ఎలా బుక్ చేసుకుంటుంది? ఆ మాట అడిగి దుమ్ము దులిపితే దాని పీడ విరగడయ్యేది కదమ్మా. ఈ ఇంటికి కొత్తగా వచ్చానమ్మమ్మా. ఈ కుటుంబంలో నేను ఒకదాన్ని అయ్యేంత వరకు ఇలా బయట వాళ్ల విషయంలో ఆవేశపడకూడదు కదా. నువ్వన్నది నిజమేలేమ్మా. కొత్తగా ఒక ఆడపిల్ల కోడలిగా వచ్చిందంటే వంకలు పెట్టడానికి 100 మంది ఎదురు చూస్తూ ఉంటారు. దాని సంగతి నిదానంగా తేలుతుందిలేమ్మా. నువ్వన్నట్టు తొందరపట్టం మంచిది కాదు. కానీ దాని విషయంలో కొంచెం జాగ్రత్తగానే ఉండాలమ్మా. అదే అమ్మమ్మా, ఎంత జాగ్రత్తగా ఉండాలని ఆలోచిస్తున్నా స్నేహ ఏంటో ఇప్పుడు అర్థమైందిగా. నేను చూసుకుంటాను. సరేనమ్మా, సరే, నువ్వే చూసుకోవాలి. జాగ్రత్తమ్మా. కవలా, బంగారాన్ని ఎందుకు తీసుకెళ్ళావు? నువ్విలా అడగాలని మాత్రం కాదు. స్నేహ, ఇప్పటికే నేను చాలా భరించాను. భరిస్తున్నాను కదా అని మరీ ఎక్కువ చేయకు. ఏం చేస్తావు? ఏం చేస్తావు? నీ పిచ్చి చేష్టల్ని నా మేనకోడల మీద చూపించాలని చూస్తే మాత్రం నాలో ఇంకో మనిషిని చూడాల్సి వస్తుంది. అలా నువ్వు చేస్తే నువ్వు దాచిన చాలా విషయాల్ని నేను ప్రేమకు చెప్పాల్సి వస్తుంది. నువ్వు మారావు కదా అని అందరూ మారాలని అనుకోవద్దు ప్రణయ్. స్నేహ, సమస్య నీకు నాకు మధ్యలో బంగారంతో నీకు పనేంటి? స్కూల్ నుంచి నువ్వు తీసుకెళ్లాల్సిన అవసరం ఏంటి? గాలిపట ఎగరాలి అంటే దారం కావాలి కదా. నువ్వు నా సొంతమని నేను అనుకుంటే మారిపోయాను, మనసు మార్చుకున్నాను అని చెప్పి పెళ్లిలో అందరి ముందు నన్ను ఫోన్లు చేసి ఆ ప్రేమ మెళ్ళో తాళి కట్టావు. తను మంచిది స్నేహ. నేను మంచిదాన్ని కాదు. నేను కోరుకున్నది నాకే దక్కాలి. ఆశపడటానికి అర్థం ఉండాలి. నాది ఆశ కాదు, ఇష్టం. నీ మీద పిచ్చిగా పెంచుకున్న ఇష్టం. ఆ ఇష్టం ఈరోజు ఇంకొకరి సొంతం. కానివ్వను. నిన్ను తన సొంతం ఎప్పటికీ కానివ్వను. స్నేహ, ఎందుకింత మూర్ఖంగా ప్రవర్తిస్తున్నావు? మరి మంచిగా చెప్తే విన్నావా? పిచ్చిదాన్నైతే జాలి పడ్డావా? లేదు కదా. అందుకే మూర్ఖంగా ప్రవర్తించాల్సి వస్తుంది. స్నేహ, నా అనుకున్న వాళ్ళకి ఇబ్బంది రానంత వరకే భరిస్తాను. వచ్చిందా? నిన్ను కాదు కదా, ఎవ్వరిని క్షమించను. ఏంటి? వీడియో నేను ప్రేమకి చూపించినా ప్రేమ నమ్మలేదు కాబట్టి నువ్వు సేఫ్ అయిపోయావనుకుంటున్నావా? నువ్వు నాతో చెప్పినవి, నువ్వు నాతో తిరిగినవి, తనకి తెలియనివి, నాకు మాత్రమే తెలిసినవి చాలా ఉన్నాయి ప్రణయ్. అవి మర్చిపోకు. నిన్ను దక్కించుకోవడానికి ఎన్ని చేశానో నీకు తెలుసు. చివరికి లేని పిచ్చితనాన్ని కూడా నటిస్తుంది నీకోసమే ప్రణయ్. నీకోసం ఇంత చేసిన దాన్ని ఏవైనా చేస్తానన్న చిన్న లాజిక్ మర్చిపోతే ఎలా?
నన్ను మరీ రాక్షసిని చెయ్యకు ప్రణయ్. నేనుండగా ప్రేమతో మరీ అంత క్లోజ్గా మూవ్ అవ్వకు. అది ఎవరికైనా ప్రమాదాన్ని తీసుకురావచ్చు. ఈ మెంటల్ది స్కూల్కి వెళ్ళి బంగారాన్ని తీసుకుపోయేదాకా నువ్వెక్కడ పెత్తనాలు చేస్తున్నావు? నేను వెళ్ళేసరికి పాపని తీసుకువెళ్ళిపోయారన్నారు. మరిప్పుడు వాళ్ళు ఎలా వచ్చారు? వాళ్ళిద్దరూ క్యాబ్లో వచ్చారండి. కావాలనే నాటకం ఆడుతున్నట్టుంది. బంగారాన్ని తీసుకెళ్ళి నన్ను టెన్షన్ పెడుతుందా? స్నేహకి బుద్ధొచ్చేలా చేయాలి. ఇంకా తను భరించడంలో అర్థం లేదు ప్రేమ. పాపం పిచ్చిది కదా, తెలియక చేస్తుందిలే. తన పిచ్చిని మనం ఎందుకు భరించాలి? వద్దు ప్రేమ, తన ఇంటికి తను పంపించేద్దాం. వాళ్ళు ఎవరో ఒకళ్ళు చూసుకుంటారు. పాపం అలా అంటే ఎలా ప్రణయ్? వాళ్ళ అమ్మగారు మన మీద ఎంతో నమ్మకంతో ఇక్కడ వదిలి వెళ్లారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టాలి కదా. అలాంటి వాళ్ళని పాపం అనుకుంటే రేపు మనమే బాధపడాలి. ఎన్ని రోజులు బాధపడతాం? వాళ్ళ అమ్మగారు వచ్చేవారికి కదా. తన గురించి నీకు తెలియదు ప్రేమ. ఎందుకు తెలీదు? చూస్తున్నాను కదా. తన పిచ్చి ఏ స్థాయిలో ఉందో, ఆ పిచ్చితో తను ఎంత బాధపడుతుందో అంతా చూస్తూనే ఉన్నాను. రాను రాను తన వల్ల ప్రాబ్లమ్స్ పెరుగుతాయి గానీ తగ్గవు. మన జాగ్రత్తలో మనం ఉంటే ఏ ప్రాబ్లము రాదు. నా మాట విను ప్రణయ్. తనని పంపించాలి అన్న ఆలోచన వదిలే. తనని ఇక్కడే ఉండనివ్వు. పిచ్చి అన్న 2 అక్షరాలు అడ్డు పెట్టుకొని అది మనతో ఆడుకోవాలని చూస్తోంది. ఇక నుంచి దానికి నేను సినిమా చూపించాలంటే అది ఇక్కడే ఉండాలి. ఏంటి శివగ్ని, ఎవరి గురించి వెయిట్ చేస్తున్నావు? పంతులు గారిని రమ్మని చెప్పాను, ఇంకా రాలేదేంటా అని వెయిట్ చేస్తున్నాను. పంతులు గారా? మళ్ళీ ఇంట్లో ఏమైనా పూజలు పెట్టావా? లేదు, చిన్న కార్యక్రమం జరిపిద్దామని. శివగ్ని, శోభనం గురించి ముహూర్తం పెట్టించడానికా? ఇంట్లో కొంచెం ప్రశాంతమైన వాతావరణం ఏర్పడే వరకు అవేమీ వద్దు. నేను పంతులు గారిని పిలిపిస్తుంది శోభనం గురించి కాదు, మరి బంగారాన్ని దత్తత తీసుకుందామని. ప్రేమ వద్దంటుంది కదా. నేను కావాలనుకుంటున్నాను కదా. ఎలా అనుకుంటారు? బంగారం నా ప్రాణం.
తనని నేనెవరకు ఇవ్వను అని చెప్పాను కదా. ఎన్ని రోజులు ప్రాణంగా చూసుకోగలవు ప్రేమ? నీకంటూ పిల్లలు పుట్టేంత వరకే కదా. పిల్లలు పుట్టినా బంగారం నా పెద్ద కూతురు, అంతే. ఈ రోజు మాటలు చెప్పడానికి బాగానే ఉంటుంది. రేపు కన్నబిడ్డలు కళ్ళ ముందుకొచ్చాక బంగారం పరాయిదైపోతుంది. అలాంటి రోజు నా కంఠంలో ప్రాణం ఉండగా రాదు. ప్రణయ్, నువ్వేం మాట్లాడువేంటి? ఏం మాట్లాడతాడమ్మా? ఒకసారి చెప్పింది కదా, మళ్ళీ మళ్ళీ ఆ విషయం గురించే మాట్లాడడం ఎందుకు? నువ్వు మాట్లాడుకో. నేను మాట్లాడక ఎవరు మాట్లాడతారు? ఆ బిడ్డ మన ఇంట్లో తిరిగితే చాలు అనుకున్నాను. అలాగే బంగారం వచ్చింది. ప్రేమ తల్లిలా చూసుకుంటోంది. అంతకంటే ఇంకేం కావాలి? బంగారానికి తల్లిలా ఉండడం కాదు, తల్లై బ్రతకాలి. అది ప్రేమ వల్ల అవుతుందా? తల్లిగా కొత్తగా బ్రతకాల్సిన అవసరం లేదు. తల్లిని అయి బతుకుతున్నాను. లేదు ప్రేమ, ఎప్పటికీ నువ్విలాగే ఉండలేవు. నువ్వు మాత్రం ఉండగలవా శివాగ్ని? ఈ రోజు నా భర్త కూడా బంగారం కోసం మనకు బిడ్డలు వద్దు అంటే సరే అన్నాడు. హ, రేపు నీ పెళ్ళయ్యాక నీ భర్త నీ ఇష్టాన్ని గౌరవిస్తాడు అనేముంది? సరిగ్గా అడిగావమ్మా. నువ్వు ఒక ఇంటికి పోవాలి. ఆ వచ్చేవాడు కాదంటే నువ్వు చేయగలిగిందేముంది? అదే మీ అనుమానం అయితే ప్రణయ్, ఇప్పుడు చెప్తున్నాను, బంగారం కోసం నేను పెళ్ళే చేసుకోను. దానికోసం జీవితాంతం బ్రహ్మచారినిగా ఉండిపోతాను. చెప్పు ప్రణయ్, నీ మాట కాదందు కదా. బంగారాన్ని నాకివ్వమని చెప్పు. ప్రణయ్, బంగారం గురించి మళ్ళీ మళ్ళీ ఈ డిస్కషన్స్ అవసరం లేదు. బంగారాన్ని నాకు దూరం చేసుకోవాల్సిన పరిస్థితే వస్తే నా ప్రాణమైనా వదులుతాను గాని బంగారాన్ని మాత్రం ఎవ్వరికి ఇవ్వను. ఒకవేళ నా నిర్ణయాన్ని మార్చుకోవాల్సిన రోజంటూ వస్తే అదే నాకు ఆఖరి రోజు అవుతుంది. ప్రణయ్, పంతులు గారు వచ్చేస్తారు. వెళ్ళి తనతో మాట్లాడు. ప్రాణాన్నైనా ఇస్తాను కానీ బంగారాన్ని ఇవ్వను అంటుంటే ఇంకా అర్థం కావట్లేదా? ఇక టాపిక్ వదిలేసి వగ్నే, పంతులు గారు వస్తే దక్షిణ ఇచ్చి పంపించే. శివమ్మా, ఇక ఈ దత్తత కార్యక్రమం కనుచూపు మేరలో కూడా జరుగుద్దని నాకు అస్సలు అనిపించడం లేదమ్మా. జరగాలి. ఎట్టా జరుగుద్దమ్మా? ఆ ప్రేమ ఆ విధంగా అడ్డుపడుతుంటే? స్నేహాన్ని అడ్డు పెట్టుకొని ఆడుకుందాం అనుకుంటే దానికి చెంప పగలగొట్టింది. పోన్లే అమ్మా, మనల్ని కొట్టలేదు. మావయ్య, మరేంటి మీ మావయ్య అన్న దాంట్లో తప్పే ఉంది? హ, ఆపో. జరిగిన దాని గురించి వద్దు, ఏం చేయాలో చెప్పండి. అమ్మా శివమ్మ,
ప్రతి సమస్యకి మహాభారతంలో పరిష్కారం దొరుకుద్ది అంటారు. నువ్వు చదివావు కదా, ఆలోచిస్తే నీకే దొరుకుద్ది. ధర్మ గ్రంథాలలో అధర్మం ఉండదు. అధర్మానికి అవి దారి చూపించవు. అట్నా? మరిప్పుడు ఎట్టా? ఆస్తి నమ్ముకొని ఎవరికి వాళ్లే నానా బాధలు పడుతున్నాం. మరే ఓబులేసిని ఇంతకు ముందు జనాలు బాబు నీకు పెళ్ళయిందా అని అడిగేవారట. మరి స్టిల్ బ్యాచులర్ గా ఉన్నా ఇప్పుడు పిల్లలు ఎంతమంది బాబు అని అడుగుతున్నారంట. అన్నయ్య, ఎంతసేపు నువ్వు నీ కొడుకు పెళ్లి గురించే కాని నా గురించి ఆలోచించవా? ఎవరి గురించి ఏం ఆలోచించాలన్నా మనకు కావాల్సింది ఆస్తి. ఆస్తి అనే ఆ 2 అక్షరాలకి ఇక్కడ బతుకులు ఎండిపోతున్నాయి. ఆస్తి వస్తే ఎండిన బతుకులు పండి మాగాణుల్లా పచ్చగా మెరిసిపోతాయిలే. ఆ ఆశతోనే నువ్వేం చెప్పినా చేస్తున్నావు, నువ్వేమన్నా భరిస్తున్నావు. కానీ నా ఆశ తీరడం లేదే. ఈ విషయంలో ప్రణయ్ని నమ్మి చాలా తప్పు చేశాం. లేదంటే పరిస్థితి ఇంత దూరం వచ్చేదే కాదు. అందుకే పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదు అని పెద్దలు చెప్పింది. ఆ ప్రేమని సెంటిమెంట్తో ఏమీ చేయలేకపోతున్నాం. కనీసం బెదిరిద్దాం అనుకుంటే అది ఆ స్నేహనే బెదిరించింది. ఓరి దేవుడో, ముందు ఏదో ఒకటి చేసి ఈ చీకట్లోంచి బయటకు తీసుకురండర్రా. దెబ్బ దెబ్బకి దాని బలం పెరుగుతుందే కాని తగ్గడం లేదు. తగ్గించాలి కదమ్మా. చూడు, గుర్రానికి గంతలున్నంత వరకే కళ్యాణికి మాట వింటుంది. గంతలిప్పావా చేతిలో కళ్ళే ఉన్నా ప్రయోజనం ఏమీ ఉండదు. అవును మావయ్య, దాని కళ్ళకి ఇప్పుడిప్పుడే గంతలు విడిపోతున్నాయి. దత్తతకి ఎలాగో ఒప్పుకోవడం లేదు. కాబట్టి దాన్ని ఇంట్లో లేకుండా చేస్తే సరిపోతుంది. దాన్ని బయటికి పంపించే ఏర్పాట్లు చేయాలి. ఆ, శివమ్మ, నాదో స్పెషల్ రిక్వెస్ట్. ఏంటి? ఓబులేసి అడుగుతున్నాడు, ఏం చెప్పమంట? ఏంటి? అదే పెళ్లి సంగతి. పెళ్ళైతే బాధ్యతలు మొదలవ్వాలి కానీ బాధలు మొదలవ్వకూడదని చెప్పు. వాడికి అది అర్థం కాదేమో. అర్థం కాకపోతే పెళ్లి గురించి ఆలోచించడంలోనే అర్థం లేదని చెప్పు. ఇదిగో శివమ్మ, శివమ్మ, ఈ పుస్తకాలు చదివిన వాళ్ళతో ఇదే తలనొప్పి. ప్రశ్నకి ప్రశ్నే సమాధానం చెప్తారు. ఇక్కడ మన బతుకులే ఒక ప్రశ్నార్థకంగా మారిపోయాయి. ఓ, చిలక చూసి అడగమంట. సమాధానం దొరుకుద్దేమో అనమ్మా. నా పరిస్థితి నీ పరిస్థితి అదే కదా. అన్నయ్య, ఇదే నీ మీద పిచ్చి. నీ మీద పిచ్చితో నేను ఆడుతున్న నాటకం ఇది. నాతో ఉండాల్సిన నువ్వు దానితో ఉంటే చూస్తూ ఊరుకుంటాననుకున్నావా? నువ్వు దాచిన చాలా విషయాల్ని నేను ప్రేమకు చెప్పాల్సి వస్తుంది. అందుకే మూర్ఖంగా ప్రవర్తించాల్సి వస్తుంది. నేనెందుకు స్నేహ టార్చర్ భరించాలి? నేను ప్రేమను మోసం చేయాలనుకుంటే కదా. నిజమేంటో ప్రేమకు చెప్పేసి ముందు స్నేహాన్ని ఇంట్లో నుంచి బయటికి పంపించేయాలి. ప్రేమా, ప్రేమా, ఏంటి ప్రణయ్?
నిజం దాచిపెడితే దాని బరువు మోయటం కష్టమని ఈరోజే నాకు అర్థమైంది. నేను దాచిపెట్టిన ఒక నిజం నన్నే కాదు నిన్ను బాధ పెట్టడానికి కారణం అవుతుంది. ఏంటో నిజం?